సాదా బైనామాలకు తొలగిన అడ్డంకి. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. భూభారతిలో ఈ అంశం ఉందని కోర్టుకు చెప్పిన ప్రభుత్వం. దీంతో క్రమబద్ధీకరణ అంగీకరిస్తూ విచారణ ముగించిన కోర్టు 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు స్వీకరించిన దరఖాస్తులు పరిష్కరించేందుకు అనుమతి. సాదా బైనామాల పరిష్కారానికి భూభారతి మార్గదర్శకం. కోర్టు తీర్పుతో 9 లక్షలకు పైగా సాదా బైనామా దరఖాస్తులకు త్వరలో మోక్షం రాబోతుందని చెప్తున్నారు మంత్రి పొంగులేటి గారు. సో ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఒకప్పుడు ఏమయ్యేదంటే పాతకాలంలో, చాలా పాతకాలంలో ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఇట్లాంటివి ఉండేవి కాదండి. ఎందుకంటే అప్పట్లో మనుషుల మీద నమ్మకం ఉండేది. అరే పలానా పుల్లయ్యో మల్లయ్యో ఎల్లయ్యో ఇదిగో నా పొలం నీ పేరుని రాస్తున్నాను, లేకపోతే నేను నీకు అప్పు ఇవ్వాలి కాబట్టి నా పొలం నీకు రాసి ఇచ్చేస్తున్నాను అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఏది దొరికితే అది, నీ పక్కన ఒక చిత్తు కాగితం ఉందా తీసేయి, రాసేసి ఇచ్చేసి అయిపోయింది, కథం, ఇంకా ఆ పొలం నీదే. సిగరెట్ అట్టపెట్టెలు ఉంటాయి చూసారా, వాటి మీద కూడా రాసి ఇచ్చినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో మనుషుల మీద నమ్మకం ఉండేది, ఇప్పట్లో కాదు కాబట్టి. సో వీటిని సాదా బైనామాలు అంటారనమాట. ఈ ధరణి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఈ సాదా బైనామాలు మేము ఒప్పుకోము, కుదరదు. అప్పట్లో ఏది మీకు సాదా బైనామాలకు ముందు ఎవరి పేరునైతే మా రికార్డుల్లో ఉందో వాళ్ళకే ఈ భూములు అని చెప్పి తీసుకొచ్చారు ఈ ధరణి వల్ల. ఆ తర్వాత చాలామంది కోర్టులకు వెళ్ళారు, గొడవలు జరిగినాయి. ఈ మధ్యలో ఈ గజదొంగల బ్యాచ్, బీఆర్ఎస్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాచ్ ఈ మధ్యలోకి దూరి ఈ సాదా బైనామాల ల్యాండ్లన్నీ వాళ్ళ పేరు నుంచి మార్చేసుకున్నారు చాలామంది అండి. బీఆర్ఎస్లో చెప్పడం ఎందుకులే కానీ బీఆర్ఎస్లో ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి ప్రజాప్రతినిధి, ఆఖరికి సర్పంచ్ స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ సాదా బైనామాల దాంట్లో ఉన్న ల్యాండ్లను వీళ్ళ పేరును మార్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు, లేనోళ్ళు లేడు దాదాపుగా. సో తర్వాత వీటిని క్రమబద్ధీకరిస్తాం మేము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ఇచ్చిన భాగం. దీనిపైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. అయితే ఇప్పుడు నిన్న కోర్టు ఏమందంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇంకా అవసరం లేదు, భూభారతి ద్వారా పరిష్కారం జరుగుతుంది అని చెప్పి ఒక తీర్పు ఇచ్చారనమాట. సో చూద్దాం ఏంటి అసలు ఇది తీర్పు ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి మనం. సాదా బైనామాకు సై, క్రమబద్ధీకరణకు తొలగిన అడ్డంకి, మధ్యంతరాలతో ఎత్తేసిన హైకోర్టు, కొత్త చట్టం నేపథ్యంలో పిల్పై విచారణ మూసివేత. సాదా బైనామాల క్రమబద్ధీకరణ గత కొన్నేళ్లుగా ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. క్రమబద్ధీకరణ కోసం 2020 అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 112 అమలు నిలిపివేస్తూ 2020 నవంబర్లో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మంగళవారం ఎత్తేసింది. 6వ చట్టం 1971 రద్దయి కొత్తగా భూభారతి చట్టం అమల్లోకి వచ్చినందున పాత చట్టంపై దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించడం వ్యర్థ ప్రయత్నం అని పేర్కొంది. అంటే గతంలో 1971 6వ చట్టం ఉండేదన్నమాట. సో ఈ 6వ చట్టం కరెక్ట్, తర్వాత వచ్చిన భూభారతి కరెక్ట్ కాదు, దాంట్లో ఉన్న ధరణి కరెక్ట్ కాదు. దానివల్ల చాలామంది ల్యాండ్స్ ఈ సాదా బైనామాలో ఉన్న ఆక్రమణకు గురైన అని చెప్పి 2020లో ఒక పిల్ దాఖలు చేయడం జరిగిందనమాట. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి విచారణకు వచ్చింది. సో ఇప్పుడు తాజాగా కోర్టు ఏమందంటే ఆల్రెడీ 6వ చట్టాన్ని క్రమబద్ధీకరిస్తూ, అంటే ఎవరెవరికి ఎలా ఇవ్వాలి ఏంటి అని క్రమబద్ధీకరిస్తూ దాదాపుగా మొన్న తీసుకొచ్చిన భూభారతి చట్టం దాని గురించి సమగ్రంగా ఉంది కాబట్టి ఇక ధరణి గురించి విచారణ వేస్ట్. అంటే పూర్తి ధరణి గురించి కాదండి, ఓన్లీ సాదా బైనామాల విషయంలో ధరణి చట్టంలో ఉన్న వాటి గురించి విచారణ వేస్ట్ అని చెప్పి కోర్టు కొట్టేసిన పరిస్థితి కనపడుతుంది. ఇక జీవో 112ను సవాల్ చేస్తూ నిర్మల్ జిల్లాకు చెందిన షిండే దేవిదాస్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. అప్పట్లో విచారించిన హైకోర్టు ధరణి చట్టంలో నిబంధన లేకుండా క్రమబద్ధీకరణ చేపట్టడం సరికాదంటూ 2020 నవంబర్ 11న స్టే ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని ఎత్తేసే క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలని ప్రస్తుత ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మోహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 2014 ముందు 12 ఏళ్లుగా సాదా బైనామాల కింద కొనుగోలు చేసిన భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు. అంటే కేవలం ఇక్కడ మరో పాయింట్ మనకి దీంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే 2014కు ముందు 12 ఏళ్ళు, అంటే మనకి 2002 నుంచి కొన్న భూములు క్రమబద్ధీకరించేందుకు మాత్రమే దీంట్లో ప్రభుత్వం నిర్ణయించింది. దానికి ముందు అంటే 2002 ముందుకు కొన్న వాటికి దీని కిందకి రాదన్నమాట. కాబట్టి 2002 తర్వాత నుంచి ఎవరైతే సాదా బైనామాల కింద రిజిస్ట్రేషన్ జరిగినాయో వాళ్ళని దీంట్లోకి జాయిన్ చేస్తున్నారు. ఇక 2020లో ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా 9 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయన్నారు.
ప్రస్తుతం కొత్తగా భూభారతి చట్టం తీసుకొచ్చామని, ఇందులో సెక్షన్ 6 ప్రకారం 2014కు ముందు 12 ఏళ్ల పాటు భూమి స్వాధీనంలో ఉన్న వారికి క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పిటిషన్ తరపు సీనియర్ న్యాయవాది జె ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ కొత్త చట్టంలో నిబంధనలు కూడా సవాల్ చేస్తూ సవరణ పిటిషన్ దాఖలు చేశామని, దీనిపై వాదనలు వినిపించడానికి అనుమతించాలన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కొత్త చట్టం వచ్చే నేపథ్యంలో తాజాగా ఎందుకు పిటిషన్ వేయాలని ప్రశ్నించింది. గతంలో పలుమార్లు వాయిదా తీసుకొని ఇప్పుడు సవరణ పిటిషన్ అంటున్నారని, దీనివల్ల ప్రక్రియ మరింత జాప్యం అవుతుందని పేర్కొంది. న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ కొత్త చట్టంలో కూడా పాత దరఖాస్తులు మాత్రమే అనుమతిస్తున్నారని, కొత్త వాటిని స్వీకరించకపోవడం వివక్ష చూపడమే అన్నారు. కొత్త పిటిషన్ దాఖలు చేస్తామని, అయితే వారం రోజుల పాటు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తగిన కారణాలు ఉన్నాయని పిటిషనర్ భావిస్తే కొత్త పిటిషన్ వేసుకోవచ్చని, గత పిటిషన్లోని అంశాలతో సంబంధం లేకుండా కొత్త అంశాలతో దాఖలు చేసిన సవరణ పిటిషన్ అనుమతించలేమని ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చినందున సన్న మధ్యతరగతి రైతులకు చెందిన సాదా బైనామాల క్రమబద్ధీకరణకు గత మధ్యంతర ఉత్తర్వులు అడ్డంగా ఉన్న నేపథ్యంలో వాటిని ఎత్తేస్తుందని ప్రకటించింది. గతంలో ఏవైతే మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయో వాటిని ఎత్తేస్తుంది. కాబట్టి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే చాలామంది రైతులు పర్టిక్యులర్గా గ్రామ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో వీళ్ళు దీనికోసం పోరాడుతున్నారు, ఈ సాదా బైనామాల కోసం. కాబట్టి భూ వివాదాలు కూడా తగ్గుతాయి. దీన్ని చూడండి, మనకి దాదాపుగా 9 లక్షల మంది రైతులకు ఓడగలగబోతుందండి. ఇది చిన్న విషయం కాదు. దాదాపుగా 9 లక్షల మంది ఆన్ రికార్డ్. ఇక ఆఫ్ రికార్డులో ఎంతమంది ఉన్నారో మనం ఆలోచించండి. చాలామంది ఈ క్రమబద్ధీకరణ దానిపైన స్టే విధించడం వల్ల చాలామంది నష్టపోయారు. చాలామంది, వీళ్ళందరికీ దీనివల్ల ఎంతో ఉపయోగం కలగబోతుంది. 2026 చట్టంలో క్రమబద్ధీకరణకు సెక్షన్ లేకపోవడంతో అప్పట్లో ఈ ప్రక్రియను న్యాయస్థానం నిలిపేసింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేపడతామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలుమార్లు ప్రకటించారు. దీంతో తాజాగా హైకోర్టు సాదా బైనామా రైతులకు 13B ప్రొసీడింగ్స్ జారీ చేయడానికి అనుమతించింది. రాష్ట్రంలోని పట్టణాలు మినహా ఇతర ప్రాంతాల్లో 2014 జూన్ 2వ తేదీ ముందు వరకున్న సాదా బైనామా కొనుగోళ్లను 2016 నాటి ప్రభుత్వం తొలిసారిగా క్రమబద్ధీకరించింది. అప్పట్లో 12.64 లక్షల దరఖాస్తులు రాగా పరిశీలన అనంతరం 6.18 లక్షల మేర క్రమబద్ధీకరించారు. రెండోసారి 2020లో క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. కానీ ROR 1971ను సవరించి తెచ్చిన ROR 2020 చట్టంలో క్రమబద్ధీకరణకు సెక్షన్లు చేర్చలేదు. పైగా 2020 చట్టం అమల్లో రావడానికి ముందు ఆ తర్వాత దరఖాస్తును స్వీకరించడానికి న్యాయ వివాదానికి దారితీసింది. 1971 నాటి చట్టం అమల్లో ఉన్నప్పుడు తీసుకున్న దరఖాస్తులనే పరిగణలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలనుకున్న ఈ ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది. దాదాపుగా 9 లక్షల పెండింగ్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు గతంలో వీటన్నిటిని 13B అనే ప్రొసీడింగ్స్ ద్వారా వీటిపైన విచారించాలి. కానీ అవి లేకపోవటం వల్ల, భూభారతిలో ఆ సెక్షనే లేకపోవటం వల్ల ఈ క్రమబద్ధీకరణ అనేది స్టాప్ అయిపోయింది. దానికి ఇప్పుడు భూభారతిలో, ధరణిలో లేని సెక్షన్లు భూభారతిలో ఏం యాడ్ చేశారా అని మనం చూస్తే కనుక ఈ చట్టంలో ఏమున్నాయి? చట్టంలో సెక్షన్ 6 అంటుందండి. భూభారతి చట్టంలోని ధరణిలో ఏదైతే లేదో అది భూభారతిలో యాడ్ చేశారో అది సెక్షన్ 6. ఆ సెక్షన్ 6 ప్రకారం సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. విచారణాధికారిగా ఆర్డీఓకు బాధ్యతలు అప్పగించారు. క్రమబద్ధీకరణ పూర్తయితే రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ కావడంతో పాటు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ద్వారా పెద్ద ఎత్తున రాబడి కూడా రాకపోతుంది. ఇది రాబడి అనేది ఒక కీలక అంశం అయితే ప్రజలు చాలా సంతోషించే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ క్రమబద్ధీకరించడం అంటే ఏంటి? రిజిస్ట్రేషన్ అవుతాయి. ఆ రిజిస్ట్రేషన్ రెవెన్యూ కొంత పెరిగే అవకాశం కనపడతా ఉంది. దాంతోపాటుగా మనకి మరో కీలకమైన అంశం, దాదాపుగా 9 లక్షల పై మంది రైతులు నష్టపోయారు. ఈ క్రమబద్ధీకరణ లేకపోవటం వల్ల, సాదా బైనామాన ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ లేకపోవటం వల్ల, పాత ధరణి చట్టంలో దానికి సంబంధించిన ఎటువంటి సెక్షన్లు లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు. ఎందుకంటే 2020 నుంచి ఇదంతా ఆగిపోయింది. పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, లేకపోతే కొడుకుల్ని బిడ్డల్ని చదివించడానికి భూములు గట్రా అమ్మాలన్నా లేని పరిస్థితి ఏర్పడింది వాళ్ళందరికీ. ఇప్పుడు వాళ్ళందరికీ దీనివల్ల ఎంతో ఉపయోగం జరగబోతుంది. కాబట్టి భూభారతిలో తీసుకొచ్చిన ఈ సెక్షన్ 6 ద్వారా సాదా బైనామాలు క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉండబోతుంది. చాలా మంచి విషయమే, రైతులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. అయితే దీనికి మరొక కీలకమైన అంశం ఏంటంటే
ఏమన్నా వివాదాలు ఉంటే ఆర్డీఓ దగ్గర పరిష్కారం చేసుకోవాలని చెప్తున్నారు. సో మరి ఆర్డీఓ దగ్గర కూడా సమస్య పరిష్కారం కాకపోతే నెక్స్ట్ ఏంటి అనే అంశానిపై ఇంత దీనికి క్లారిటీ లేదు. చూడాలి మరి నెక్స్ట్ ఏంటి అనేది ఏం చెప్తారు.